ఫ్రెండ్స్, మన భారతదేశంలో జాతీయ పార్కులు అండ్ సంచారిత చూద్దాం. ఇక్కడ జాతీయ పార్కు పేరు, రాష్ట్రం పేరు. ఇక్కడ మొదటగా ఉత్తర భారతదేశం డచిగామ్ జాతీయ పార్కు, జమ్మూ కాశ్మీర్. కెమిస్ ఆల్టిట్యూడ్ జాతీయ పార్కు, జమ్మూ కాశ్మీర్. హిస్సార్ జాతీయ పార్కు, జమ్మూ కాశ్మీర్. ఇక్కడ జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ వచ్చేసి మనకి ఇక్కడ ఉత్తరాంచల్ ఉంది. ఉత్తరాంచల్ అంటే ఉత్తరాఖండ్ అనుకోండి. నందాదేవి జాతీయ పార్క్, ఉత్తరాఖండ్. రాజాజీ జాతీయ పార్కు, ఉత్తరాఖండ్. గోవింద్ జాతీయ పార్కు, ఉత్తరాఖండ్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పార్క్, ఉత్తరాఖండ్. దుధ్వా జాతీయ పార్క్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ లోని సైనిటాల్. దుధ్వా జాతీయ పార్క్, ఉత్తరప్రదేశ్, సైనిటాల్. గ్రేట్ హిమాలయస్ పార్క్, హిమాచల్ ప్రదేశ్. గ్రేట్ హిమాలయన్ పార్క్, హిమాచల్ ప్రదేశ్. రోహ్లా జాతీయ పార్క్, రోహ్లా జాతీయ పార్క్, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మనకి రోహిలా ఉంది కాబట్టి మనకి రోహిత్ అనుకోండి అనమాట. ఇక్కడ రో ఉంది, ఇక్కడ హీ ఉంది, రోహిత్ అనుకోండి. పిన్ వ్యాలీ జాతీయ పార్క్, హిమాచల్ ప్రదేశ్. పిన్ వ్యాలీ. ఇక్కడ దీనికి ఏం గుర్తు పెట్టుకుంటారంటే ఒక పిన్ను తీసుకొని హీమాని గుచ్చాడని గుర్తు పెట్టుకోండి. హీమా పిన్ని తీసుకొని గుచ్చాడు అని గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ సుల్తాన్పూర్ జాతీయ పార్క్, హర్యానా. సుల్తాన్ అని ఉంది, ఇక్కడ హర్యానా ఉంది. ఇక్కడ సుల్తానులో చూసుకుంటే ను ఉంది, హర్యానాలో చూసుకుంటే నా ఉంది. సుల్తాన్పూర్ అండ్ హర్యానా. సుల్తాన్పూర్ ఇప్పుడు ఎక్కడ ఉందంటే పెట్టుకుంటారు, హర్యానా. ఇక్కడ చూస్తే వాల్మీకి జాతీయ పార్కు బీహార్ లో ఉంది. వాల్మీకి జాతీయ పార్క్ బీహార్ లో ఉంది. ఇక్కడ ఏం గుర్తుకుంటారంటే వాల్మీకి ఉంది కదా, ఇక్కడ వాల్మీకి ఉందిగా, వాడికి బీర్ కావాలంట. అంటే ఇక్కడ వాడికి ఉందిగా, లీ బదులు డి వేసుకుంటే వాల్మీకి వాడికి అవుతుంది. ఇక్కడ బీహార్ లో మొదలు హాదిస్తే బీర్, వాడికి బీర్ కావాలి. ఎందుకంటే మన రెగ్యులర్ లైఫ్ లో వాడుతుంటాం కాబట్టి ఈజీగా గుర్తుంది అనమాట, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఒక 3 times చూడండి ఈ వీడియో, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూస్తే రణతంబోర్ జాతీయ పార్కు, రాజస్థాన్. రణతంబోర్ జాతీయ పార్కు, రాజస్థాన్. అయితే మనకి హీరో రానా అయితే ఉంటాడు కదా. హీరోకి రాజు అవ్వాలని ఇష్టం ఉంటుంది బాహుబలి సినిమాలో. మీరు బాహుబలి సినిమా చూస్తే గుర్తుంటది, రానాకి రాజు అవ్వాలని ఇష్టం ఉంటుంది. అంటే మీరు ఇక్కడ రాణా తాంబోర్ జాతీయ పార్కు, రాజస్థాన్. రాణా అంటే రాను, రాజు కావాలనుకుంటుంది కాబట్టి రాజస్థాన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు డీజర్ట్ జాతీయ పార్క్, రాజస్థాన్. అయితే డీజర్ట్ జాతీయ పార్కు, రాజస్థాన్. మీకు ఇప్పుడు డీజే పెట్టాలంటే ఒక మంచి స్థలం అయితే కావాలి. ఆ స్థలం మంచిగా ఉంటేనే మనం చేయడానికి ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ డీజే ఉంది, ఇక్కడ రాజస్థాన్ ఉంది. అంటే స్థలం అని గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్ స్థలం అంటే మనకి ఆటోమేటిక్గా రాజస్థాన్ గుర్తు రావాలి. డీజే ఉంది కదా, డీజే మనం పెట్టుకోవాలంటే మనకి మంచి స్థలం కావాలి. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు డీజే అంటే డీజే జాతీయ పార్కు, ఎక్కడ అంటే రాజస్థాన్. స్థలం ఉంది కాబట్టి రాజస్థాన్. నెక్స్ట్ ఇక్కడ ఘన జాతీయ పార్కు, కలాండియో, రాజస్థాన్. అయితే ఇప్పుడు మనం అందరం కలిసి ఒక రాజుని ఎన్నుకుంటాం. మన మూవీస్ లో చూస్తుంటాం, రాజుని ఎన్నుకున్న తర్వాత మనం ఘనంగా అయితే స్వాగతం పలుకుతాం. స్వాగతం పలుకుతాం. ఇక్కడ చూస్తే మనకు గణ ఉంది, ఘనంగా రాజా ఉంది, స్వాగతం పలుకుతాం. ఘన జాతీయ పార్క్, రాజస్థాన్. సింపుల్. ఇక నెక్స్ట్ మనము మధ్యప్రదేశ్ లో మనకి హైయెస్ట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అది 6 ఉంటాయంటే దగ్గర నాకు తెలిసి 4, 5, 6, 7 వరకు అయితే ఉండొచ్చు అనమాట. 7 ఉంటాయి. చాలా వరకు క్వశ్చన్స్ అడిగారు అనమాట. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి అంటే మనకి మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. హైయెస్ట్ పార్క్స్ ఎక్కడ ఉన్నాయంటే నేషనల్ పార్క్స్ మధ్యప్రదేశ్.
ఇక్కడ నెక్స్ట్ చూస్తే బాంధవ్గర్ జాతీయ పార్క్. బాంధవ్గర్ జాతీయ పార్క్ ఇక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. మనం అంటూ ఉంటాం, అరే వాళ్ళ మధ్య చాలా బంధం ఉందిరా, అందుకే వాళ్ళు చాలా మంచిగా ఉంటారు అని అంటూ ఉంటాం. వాళ్ళిద్దరి మధ్య మంచి బంధం ఉంది కాబట్టి వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు, దోస్తులు, అదేవిధంగా లవర్స్ అని అంటాం. అయితే ఇక్కడ బాంధవ్ ఉంది. బాంధవ్ అంటే బంధం. బాంధవ్ అంటే బంధం అనుకోండి. ఈ బంధం అంటే ఇక్కడ బాంధం ఇంతే, మధ్యప్రదేశ్. వాళ్ళిద్దరి మధ్య బంధం బాగుంది కాబట్టి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ లేదా మంచి లవర్స్, మంచి కపుల్స్. అందుకే బాంధవ్గర్ జాతీయ పార్క్ ఎక్కడ ఉందయ్యా అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కన్హా జాతీయ పార్క్ ఉంది, అదేవిధంగా పన్నా జాతీయ పార్క్ ఉంది. ఇక్కడ కన్నా పన్నా మధ్యప్రదేశ్. దీనికి ఎక్కువ అవసరమే లేదు, ఒక 3 సార్లు వింటే అయిపోయాయి. కన్నా పన్నా మధ్యప్రదేశ్. కన్నా మధ్యప్రదేశ్ అంతే. దీనికి పెద్ద అవసరం లేదు ఎక్స్పీరియన్స్. కన్నా అనుకోండి, ఇక్కడ పన్నా అనుకోండి. కన్నా పన్నా మధ్యప్రదేశ్ లో ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మాధవ్ శివపురి జాతీయ పార్క్ మధ్యప్రదేశ్. మాధవ్ శివపురి జాతీయ పార్క్ మధ్యప్రదేశ్. మనకు శివుని చూస్తుంటే మనం శివలో ఎప్పుడు కూడా మధ్యలో ఒక పాము ఉంటుంది. శివునికి మధ్యలో ఒక పాము ఉంటుంది. శివుడు ఇక్కడ శివ ఉంది, ఇక్కడ మీరు చూసుకుంటే శివ ఉంది, ఇక్కడ మధ్య ఉంది. శివుని మధ్యలో పాము ఉంటుంది కాబట్టి మనం శివ మధ్య పాము ఉంటుంది కాబట్టి శివ మధ్యని గుర్తుపెట్టుకుంటే అయిపోయారు. మాధవ్ శివపురి జాతీయ పార్క్ మధ్యప్రదేశ్ లో ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి సాత్పురా జాతీయ పార్కు మధ్యప్రదేశ్ లో ఉంటుంది. మనం మందుని ఏమంటాం, మద్యం అంటాం. ఇక్కడ సత్పురా ఉంది. సత్పు తూ తీసేస్తే సారా అవుతుంది. సారా అనేది ఒక మద్యం కాబట్టి మనం మద్యం సేవించడం, తాగడం హానికరం థియేటర్లో చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ సారా మద్యమే కదా. సత్పురా జాతీయ పార్క్ మధ్యప్రదేశ్ లో ఉంది. ఇక్కడ వానా విహార్ జాతీయ పార్క్ మధ్యప్రదేశ్. వానా విహార్ జాతీయ పార్క్ మధ్యప్రదేశ్. మనం అంటూ ఉంటాం మామూలుగా ఫ్రెండ్స్ మధ్యలో, మా విలేజ్లో అయితే ఎక్కువగా అంటారు, అరే వాన ఈ మధ్య విహారం చేస్తుందిరా అంటాం. అరే దోస్తు, వాన ఈ మధ్యలో వాన విహారం చేస్తుందిరా, ఏం వర్షం పడుతుందిరా అంటాం. అంతే, ఇక్కడ వాన విహార్ మధ్యప్రదేశ్. ఇక్కడ చూస్తే ఇంద్రావతి జాతీయ పార్క్. ఇంద్రావతి జాతీయ పార్క్ మధ్యప్రదేశ్. ఇంద్రావతి జాతీయ పార్క్ మధ్యప్రదేశ్. హింద్ర మూవీ చూసే ఉంటారు మీరు. అయితే చిరంజీవికి మధ్యలో ఇద్దరు హీరోయిన్లు ఇష్టపడతారు. ఇంద్ర అంటే చిరంజీవి మధ్యలో ఇద్దరు హీరోయిన్లు ఇష్టపడతారు. ఇంద్ర మూవీలో చిరంజీవి మధ్య ఇద్దరు హీరోయిన్లు ఇష్టపడతారు. ఆర్టీఆర్ వన్, ఇంకొక పేరు ఏంటిదో ఉంది, గమనించండి. నెక్స్ట్ తూర్పు భారతదేశంకి వెళదాం. ఇక తూర్పు భారతదేశం ముచ్చటకు వస్తే కాజిరంగా జాతీయ పార్క్. కాజిరంగా జాతీయ పార్క్ అంటే మనకి ఖడ్గమృగాలు అనేది గుర్తుంటుంది మ్యాక్సిమం. కాజిరంగా జాతీయ పార్క్ అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం, మనం ఖర్జూర పండ్లు తింటూ ఉంటాం. ఖర్జూర పండ్లు మనకి ఎక్కడ దొరుకుతాయంటే సింపుల్ గా, అరే ఖర్జూర పండ్లు అస్సాంలో ఎక్కువ దొరుకుతాయిరా అని గుర్తుపెట్టుకోవాలి. క్యాజువల్ గా ఖర్జూర పండ్లు తింటుంటాం, అరే ఖర్జూర పండ్లు ఎందుకే మనం అస్సాంలో ఎక్కువ పడతాయి అని ఒక్కసారి అనుకుంటే కథ మైండ్ లో సేవ్ అయిపోద్ది. అంతే, కాజిరంగా జాతీయ పార్క్ అస్సాం. ఇక్కడ మానస్ జాతీయ పార్క్. మానస్ ఉంది, ఇక్కడ అస్సాం ఉంది. మానసులో సు అనేది లాస్ట్ పదం ఉంది, ఇక్కడ అస్సాం సా పదం ఉంది. ఇక్కడ సాస్ అనేది సేమ్ లెటర్స్ అనమాట. ఇక్కడ సు ఉంది, ఇక్కడ సా ఉంది. సూసా, సీసా అని పెట్టుకుని ఒక సీసా. మానస్ అస్సాం. సీసా అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఎన్నో జిఎస్ అనేది మనకి అర్థం కాదు. మన డైలీ లైఫ్ లో కొన్ని పదాలు లింక్ చేసుకుంటే మనకి ఈజీ గుర్తురా అనమాట. అంతేగాని మనం జిఎస్ మొత్తాన్ని చెప్పాలంటే పెద్ద ఎక్స్పర్ట్ అనేది చూడాలి అనమాట. అంటే మనం మల్టిపుల్ టైమ్స్ చూడాలి. మన మైండ్కి ఏదో ఒకటి దగ్గరవి ఉంటాయి అనుకూలంగా, వాటిని గుర్తేసుకోవాలి. మానస్ అనుకో, మీ ఫ్రెండ్ ఉంటాడు కదా మానసు, అట్లా అనమాట. ఇక్కడ మానస్ ఉంది, జాతీయ పార్క్ ఉంది. మానస్ సా రెండు ఇక్కడ అస్సాం. అంతే.
నెక్స్ట్ చూస్తే ఇత్తంకి జాతీయ పార్క్ నాగాలాండ్. ఇత్తంకి జాతీయ పార్క్ నాగాలాండ్. ఇత్తంకి జాతీయ పార్క్ నాగాలాండ్. ఏం లేదు, సింపుల్. ఇతడికి నాగపాములు అంటే చాలా ఇష్టం, లేదా ఇతడు నాగపాములు చాలా పడతాడు, లేదా ఇంకా రకరకాలుగా. ఇతడు అంటే ఇతడు నాగపాములు చాలా ఇష్టపడతాడు, ఇతడు నాగపాములు చాలా పడతాడు అంటే ఇతనికి అనుకోండి. ఇట్లా ఇతనికి వేసేయండి. అక్కడ నాగా లాండర్ ఉంది కదా, మీరు నాగపాములు అనుకోండి. నాగపాములు అంటే నాగా, ఇతనికి అంటే ఇతడు, ఇతనికి ఇట్లా. ఇతనికి జాతీయ పార్క్ నాగలాండ్ అంటే ఇతడు నాగపాములు పడతాడు, లేదా ఇతడు నాగపాములు అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ నముదాప. నముదాప జాతీయ పార్క్ అరుణాచల్ ప్రదేశ్. నముదాప జాతీయ పార్క్ అరుణాచల్ ప్రదేశ్. మనం చూస్తుంటాం మన ఫ్రెండ్స్ లో కొందరు తింటే బాగా సౌండ్ వస్తుంది నములుతుంటే. ఇక్కడ నముదాప ఉంది, నములుతుంటే అరుపులు బాగా వస్తాయి. ఇక్కడ అరు అంటే మనం మామూలుగా సౌండ్స్ ఏంటో తింటే అట్లా వస్తుంది, సౌండ్స్ అంటాం. అంటే సౌండ్స్ అంటే మామూలుగా అరుపులాగానే మనం ఫీల్ అవుతుంటాం. మారుస్తే ఏం అట్లా సౌండ్ చేస్తూ ఉంటారు అంతే. నములితే అరుపు వస్తుంది, వాడు నమ్మితే అరుపు వస్తుంది. నమ్మంటే నముదాప, అరుపు వస్తుందంటే అరుణాచల్ ప్రదేశ్. ఇది చూస్తే ఓరంగా జాతీయ పార్కు అస్సాం. ఓరంగా జాతీయ పార్క్ అస్సాం. ఓరంగా నువ్వు బాగా తింటున్నావురా, కానీ మాకి ఆశ చూపిస్తున్నావు. రంగడు బాగా తింటాడు అనమాట. తింటే మనకి వాడు తింటూ మంచి మంచి రకాల తిండి తింటున్నాడు అనమాట. ఆ తింటూ మనకి ఆశ చూపిస్తాడు, మనం చూస్తూ మనకైతే ఇయ్యడు కాబట్టి ఆశ చూపిస్తాడు. కాబట్టి అస్సాం వేసుకోండి. ఓరంగా అంటే ఓరంగా అంతే. రంగా, ఓ రంగా, రంగా అంటే ఏంది? ఓ రంగా, రంగా రంగా రంగస్థలాన రంగస్థలం అట్లా అస్సాం. అంతే, సింపుల్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. సుందర్బన్ జాతీయ పార్క్ పశ్చిమ బెంగాల్. మనం ఓడమ్స్ లో చూస్తుంటే స్వప్న సుందర్ లాగుందిరా శ్రీదేవి, సౌందర్య స్వప్న సుందరి లాగుందిరా హీరోయిన్ అని. మనం అందంగా ఉంటే స్వప్న సుందరి, సుందర్ అంటారనమాట, సుందరి. కాబట్టి ఇక్కడ మనకి చూస్తే సుందర్బన్ జాతీయ పార్క్ పశ్చిమ బెంగాల్. ఇక్కడ ఏమంటే సుందర్ బన్, ఇక్కడ సుందరి వేసుకోండి. ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఉంది, బెంగా. సుందరి ఎందుకు ఈరోజు బెంగ పెట్టుకుంది? సుందరి ఎందుకు ఈరోజు బెంగ పెట్టుకుంది? అంత అందమైన సుందరి ఈరోజు బెంగ పెట్టుకుంటే చూడలేకపోతున్నామా అని గుర్తుపెట్టుకోండి. నోక్రెక్ జాతీయ పార్క్ మేఘాలయ. నోక్రెక్ జాతీయ పార్క్ మేఘాలయ. అయితే ఈరోజు మేఘది బర్త్డే ఉంది. మేఘ బర్త్డే ఉంటే మామకి, మామ నాకు ఈరోజు బర్త్డే ఉంది, మేఘ ఉండి మామ అడిగింది, మామ ఈరోజు నా బర్త్డే ఉంది, కేక్ దే అంటే, కేక్ దే అంటే నేను తేను అని అన్నాడు. ఇక్కడ నో క్రేక్ ఉంది, ఇక్కడ మేఘ ఉంది, మేఘ బర్త్డే ఉంది, మామని కేక్ దేమని చెప్పాడు. ఇక్కడ క్రేక్ ఉంది, మామ ఏమన్నాడు? నో నేను తేను చెప్పినాడు. ఇక్కడ నో క్రేక్ మేఘ, సింపుల్ ట్రైక్. నెక్స్ట్ పశ్చిమ భారతదేశం చెప్తాము. గిర్ జాతీయ పార్క్ గుజరాత్. ఇక మనం చూసుకుంటే ఫస్ట్ లెటర్ అనేది గి, గు ఉంది. గి నెక్స్ట్ ఎంత ఉంది? గి అయిపోను, గా గా గి గి గు, గా గా గి గి గు. గీ తర్వాత నెక్స్ట్ ఏంటి? గు. గిర్ జాతీయ పార్క్ గుజరాత్. గిర్ జాతీయ పార్క్ గుజరాత్. 3 టైమ్స్ అనుకోండి, అయితే వచ్చేస్తుంది. ఇక్కడ పెంచు జాతీయ పార్క్ అంటే ఇక్కడ నేను ఇక్కడ చూసుకుంటే మీకు క్రియేట్ చేస్తున్నాను. ఏం సపరేట్ పెన్ను గిన్నె ఏం రాసుకోలేదు. ఎందుకంటే ఇలా లింక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి చాలా పార్ట్స్ ఉన్నాయి. అంటే ఒక మల్టిపుల్ నాన్ స్టాప్ రివిజన్ చేస్తుంటే గుర్తుంటాయి. మనకున్న సబ్జెక్ట్ లో ఒకదాన్నే ఎక్కువసేపు రిపీట్ చేయాలంటే కష్టం. అలా ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ పెంచు ఉంది జాతీయ పార్క్ మహారాష్ట్ర. పెంచు జాతీయ పార్క్ మహారాష్ట్ర. ఇక్కడ చూస్తే పెంచు ఉంది, మనకి ఎక్కువ విలేజ్ లో ఉండే వాళ్ళకి బాగా గుర్తుంటది. పెంచులో అమ్మలు మనకి రొట్టెలు చేస్తుంటారు, రొట్టెలు చపాతీలు రకరకాల చేస్తుంటారు విలేజ్ లో. మా అమ్మ కూడా చేస్తుంది. ఇక్కడ పెంచు ఉంది, పెంచు మీద మా, మనం ఎక్కడ ఇంగ్లీష్ అయితే మా మా అమ్మా అమ్మా అంటాం. ఇక్కడ పెంచు మీద అమ్మ రొట్టెలు చేస్తుంది కాబట్టి పెంచుమా, పెంచుమా, పెంచు అమ్మ అని గుర్తుపెట్టుకుంటే. అదేవిధంగా పెంచు మహా పెద్ద ఉందేంద్ర బాబు, అంత పెద్ద ఉందేంద్ర, అట్లా పెంచుమా, పెంచు అమ్మ అంటే ఆ తీసేసి మా వేసుకుంటే మహారాష్ట్ర. పెంచు అంటే పెంచు జాతీయ పార్క్, సింపుల్.
ఇక నెక్స్ట్ మ్యాటర్కి వస్తే సంజయ్ గాంధీ జాతీయ పార్క్ మహారాష్ట్ర. అయితే మనకి అప్పుడు జాతీయ ఉద్యమంలో మనకి మహారాష్ట్రలో కూడా మనం మహారాష్ట్రని అయితే ఏమంటామంటే మహారాష్ట్రని ఉద్యమానికి పుట్టినిల్లు అని అంటాం. మామూలుగా అయితే ఉద్యమాలు నిజంగా అంటే పుట్టినిల్లు మహారాష్ట్రలో, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళే చాలా ధైర్యంగా పోరాడారు. అంటే మనకి ఇంకా మహారాష్ట్ర పుట్టినిల్లు కాబట్టి గాంధీజీ కూడా వాళ్ళని తీసుకున్నాడు అనుకోండి, వాళ్ళని మోటివేషన్ తీసుకొని ముందుకు వచ్చాడు అని ఈ విధంగా అనుకోండి. మహారాష్ట్ర వాళ్ళని గాంధీజీ మోటివేషన్ తీసుకొని ఉద్యమంలోకి వచ్చాడు అనుకోండి. అందుకే సంజయ్ గాంధీ జాతీయ పార్క్. లేకుంటే గాంధీజీ మహా గొప్పవాడు, మహా మేధావి. మనకు తెలిసిందే గాంధీ చాలా గొప్పవాడు, ఎంతో తెలివి తేటలు లేనిదే అంత శాంతియుతంగా ఉద్యమం నడిపాడు కాబట్టి గాంధీ మహా మేధావి. అంటే సంజయ్ గాంధీ జాతీయ పార్క్ మహారాష్ట్ర, సింపుల్. ఇక తాడోబా జాతీయ పార్క్ మహారాష్ట్ర. తాడోబా జాతీయ పార్క్ మహారాష్ట్ర. మనం విలేజ్ లో చూస్తుంటే ముఖ్యంగా మన తెలంగాణలో ఏమంటారు, తాండవాళ్ళు కానీ లంబడి వాళ్ళు కానీ ఎక్కువ ఉంటారు. మా సైడ్ తాండాలు ఉంటాయి, మా ఊరు సైడ్ తాండాలు, తాడోబా. ఇక డోండి కాబట్టి మేము దాంట్లో తాండా మొదలు ఒక సున్నేసుడు తాపక తాండా వాళ్ళు. వాళ్ళకి మహా తెలివి ఉంటుంది అబ్బా. దేనికంటే చాలా అంటే వంటలు కానీ వాళ్ళు తయారు చేసే వస్తువులు కానీ చాలా ఉంటాయి. అందుకే తాండవాలు మహాముదుర్లు, మహామేధావులు అని తాడోబా జాతీయ పార్క్ మహారాష్ట్ర. ఇక్కడ నెక్స్ట్ బోరివ్లీ జాతీయ పార్క్ మహారాష్ట్ర. బోరివ్లీ జాతీయ పార్క్ మహారాష్ట్ర. మనం వ్యవసాయం చేసే వాళ్ళైతే బోర్లు వేస్తుంటాం, ఓకేనా. మనం బోర్లు వేస్తాం, బోర్ నీళ్ళు వస్తే మస్తు ఎంజాయ్ చేస్తాం. ఓకే, బోర్లు నీళ్ళు వస్తే మస్తు ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ బోర్ ఉంది కాబట్టి బోర్లు అనుకోండి. మా బోర్ వేసాం, నీళ్ళు వచ్చే మస్తు ఎంజాయ్ చేస్తాం. మస్తు ఎంజాయ్ చేస్తామంటే ఇక్కడ మహారాష్ట్ర. బోర్లు అంటే బోరివ్లీ. బోరివ్లీ జాతీయ పార్క్ మహారాష్ట్ర. లేదా బోరు వేస్తుంటే మాకు హారాలు దొరికినాయి, హారం దొరికింది, మహారాష్ట్ర. ఈ విధంగా మీ సర్కిల్లో ఉన్నట్టు లింక్ చేసుకుంటే బాగా గుర్తుంటాయి. కానీ నేను అదే విధంగా చేసుకుంటాను అనమాట. అంటే మీ మెథడ్ క్రియేట్ చేసుకోండి, నాకు తెలిసి చెప్తున్నాను. మ్యాక్సిమం ఒక 3-4 టైమ్స్ చూడండి ఈ వీడియో, మీకు మ్యాక్సిమం మార్క్స్ చేస్తారు. ఎందుకంటే మనం జస్ట్ గుర్తుపట్టాలి, మనం అక్కడ పోయి మనం ఏదైనా థియరీ ఏదో చేసినట్టు జస్ట్ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో గుర్తుపట్టాలి అంతే. కాబట్టి ఇలాంటివి మనకి చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ వెల్లవదార్ జాతీయ పార్క్ గుజరాత్. వెల్లవదార్ జాతీయ పార్క్ గుజరాత్. ఇక్కడ మనకి చూస్తుంటే చెప్పేయచ్చు, మనకి ఫ్రెండ్స్ ఉంటారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అరే వెళ్ళవారా, అరే దోస్త్ వెళ్ళవారా, అరే రా వెళ్ళవారా అంటే ఇక్కడ వెళ్ళవా ఉంది, ఇక్కడ గుజరాత్ లో గుజరాత్ ఉంది అంతే. వెళ్ళవారా, వెళ్ళవారా అంటే అయిపోయా. వెల్లవదార్ జాతీయ పార్క్ గుజరాత్. నెక్స్ట్ ఇక్కడ దక్షిణ భారతదేశం బనేర్ ఘట్ట జాతీయ పార్క్ కర్ణాటక. బన్నేర్ ఘట్ట జాతీయ పార్క్ కర్ణాటక. ఇలా బన్నేరు అంటే మన అల్లు అర్జున్ బన్నీ వేసుకోండి. ఇప్పుడు రీసెంట్గా మనకి రీసెంట్ టైంలో పుష్ప నుంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ మస్తు పెరిగింది. అదేవిధంగా బన్నీకి కర్ణాటకలో చాలా ఫ్యాన్స్ పెరిగారు. కర్ణాటకలో బన్నీకి చాలా ఫ్యాన్స్ పెరిగిపోయారని గుర్తుపెట్టుకోండి. బన్నీర్ ఘట్ట జాతీయ పార్క్ కర్ణాటక. లేదా బన్నీరు అంటే పన్నీర్ వేసుకోండి, పన్నీరు కర్ణాటకలో చాలా దొరుకుతుంది. ఈ విధంగా సింపుల్ అనమాట. ఇక నాగర్ హోల్ జాతీయ పార్క్ కర్ణాటక. ఇక్కడ నాగపాము అయితే ఒక హోల్లోకి దూరిపోతుంది. అక్కడ కత్తితో కట్ చేశాను, పోతుంటే కత్తితో కొట్టడానికి వీలవ్వట్లేదు, అందుకే కత్తితో కట్ చేశాను అనమాట. అందుకే నాగపాము హోల్లోకి పోతుంటే కత్తితో కొట్టేశాను. నాగర్ హోల్ జాతీయ పార్క్ కత్తి అంటే కర్ణాటక. ఇంకా శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్క్ అంటే ఈ ప్రపంచంలో ఏముందో. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే జాతీయ మనకు వచ్చి తెలిసిన ఒకటి ఆంధ్రప్రదేశ్ తిరుపతి. సింపుల్. సైలెంట్ వ్యాలీ కేరళ. సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్ అంటే కేరళ. సైలెంట్గా వెళ్ళి వాడిని రాళ్ళతో కొడదాం రా. సైలెంట్గా వెళ్ళి వాడిని రాళ్ళతో కొడదాం. సైలెంట్గా వెళ్ళి, సైలెంట్ వెళ్ళి అంటే వ్యాలీ కేరళ కాబట్టి ఇక్కడ రాళ్ళతో కొడదాం. రాళ్ళ కేరళ, రాళ్ళ కేరళ.
మహావీర్ పారిన తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో మనకి ఎంతో గొప్ప గొప్ప వీరులు చనిపోయారు కాబట్టి మహావీర్ పారిన తెలంగాణ. మహావీరులు మన తెలంగాణ ఉద్యమం నుంచి ఎంతో మంది చనిపోయారు కాబట్టి తెలంగాణ గుర్తుపెట్టుకోండి. ఇలా జాతీయ పార్క్ వచ్చేసి మనకి హైదరాబాద్ లో ఉంటుంది. మృగవాణి జాతీయ పార్క్ తెలంగాణ. మృగవాణి జాతీయ పార్క్ తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో మనకి అప్పుడు చూసుకుంటే తెల్లదొరలు మృగంలా ప్రవర్తించారు. తెల్లదొరలు మృగంలా ప్రవర్తించేవాళ్ళు. అంటే దీనికి ఏం లింక్ లేదనుకోండి. తెల్లదొరలు పెద్ద మృగాల్లాగా ప్రవర్తించేవాళ్ళరా. మృగాలు అంటే మృగవాణి, తెల్లదొరలు అంటే తెలంగాణ. బందీపూర్ జాతీయ పార్కు కర్ణాటక. బందీపూర్ జాతీయ పార్కు కర్ణాటక. ఒక బలమైన వ్యక్తి వచ్చాడు, నువ్వు కొట్టలేవు. అప్పుడు ఏం చేస్తావు? మామూలుగా బందీ అంటే కారం కొడతాం. బందీ మనం చేతితోనే కొట్టలేం, అట్లా మనం కొట్టలేం కాబట్టి కొట్టాలి, కారంతోనే కొట్టాలి. కారంతో కొడితే అప్పుడు కంట్ల కారం పడితే ఆ వ్యక్తి బంద్ అవుతుంది కదా. ఇంకా అంతెందుకు, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి ఒక సింపుల్గా పెడతాను అనమాట. లక్ష్మీ నరసింహ సినిమాలో బాలయ్యని ఆయన హాస్యం హీరోయిన్ బాలకృష్ణ పట్టుకోవడానికి కంట్లో కారం కొడుతుంది. అప్పుడు బాలకృష్ణ ఆగిపోతాడు, అంటే బంద్ అయిపోయాట కదా. కర్ణాటక. కారం అంటే కర్ణాటక, బందీ అంటే బందీపూర్ జాతీయ పార్క్ కర్ణాటక. సింపుల్. నెక్స్ట్ వాందూర్ జాతీయ పార్క్ అండమాన్ నికోబార్. వాందూర్. అరే వాడికి అండగా ఉందామారా, వానికి ఒంటరిగా ఉండడు. వాడికి వాందూర్ అండగా ఉందమ్మా. అండమాన్ నికోబార్. పాపి కొండలు అంటే ఇంకా మ్యాక్సిమం అందదు. పాపి కొండలు ఆంధ్ర తెలంగాణ. పాపి కొండలు ఆంధ్ర తెలంగాణ. ఇక్కడ చూస్తే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, శాంక్చురీలు. అయితే ఇక్కడ పేరు ప్రదేశం జల్దపార శాంక్చురీ. మనకి ఇక్కడ చూస్తేనే జల అంటే జలపాతం. ఇక్కడ జల ఉంది మనకి. పశ్చిమ బెంగాల్ స్టార్టింగ్ లో పశ్చిమ ఉంది, మనం జలపాతం అంటాం. ఇక్కడ చూస్తే మనకి జల ఉంది. అదేవిధంగా ఇక్కడ పశ్చిమ ఉంది, జలపాతం. మనకి మూవ్ వస్తుంది కదా. ఇక్కడ జలపాతం అంటే జల్దపార శాంక్చురీ, పశ్చిమ బెంగాల్. రంగతిట్టు పక్షి కేంద్రం కర్ణాటక. రంగతిట్టు పక్షి కేంద్రం కర్ణాటక. అయితే మనకి రంగస్థలంలో రామ్ చరణ్ ని తిడితే అక్కడి నుంచి టకటక వెళ్ళిపోతాడు. ఆ సినిమాలో వెళ్ళిపోడో తర్వాత సంగి. కొత్త సినిమాల్లో మనకి రామ్ చరణ్ సరిగా వినపడకుంటది కాబట్టి వేరే వాళ్ళు పోయినా తిట్టినా తనకి అర్థం కాదు కాబట్టి అక్కడ తప్పించుకుంటూ చూస్తాడు. కాబట్టి రంగని తిట్టినా అక్కడ నుంచి టకటక వెళ్ళిపోతాడు. రంగతిట్టు పక్షి కేంద్రం కర్ణాటక. నెక్స్ట్ ఇక్కడ ఈటంగి శాంక్చురీ కోహిమా నాగాలాండ్. ఇక్కడ మనకి ఇష్టమైన ప్లేస్ విరాట్ కోహ్లీ అనుకోండి. ఓకే, విరాట్ కోహ్లీ ఈత కోసం నాగాలాండ్కి వెళ్ళాడు. అంటే వాళ్ళు మామూలు క్రికెట్ టైం కాకుండా మామూలుగా ఫ్రీ టైంలో వాళ్ళు బాగా స్విమ్మింగ్ చేస్తుంటారు. స్విమ్మింగ్ అంటే మన తెలుగులో ఈత అంటాం. కాకపోతే కోహ్లీ నాగాలాండ్కి వెళ్ళాడు అనుకోండి. కోహ్లీ నాగాలాండ్లో ఈత కోసం వెళ్ళాడు. అంటే మనకి ఇష్టమైన పనులు కాబట్టి బాగా గుర్తున్నాం. మనకి ఇక సింపుల్గా మనం వాడే భాషలో మాట్లాడదాం కాబట్టి మనకి సింపుల్ గుర్తుంటాయి. ఏమంటే రేపు వచ్చాడినా కూడా కోహ్లీ నాగాలాండ్ పోయిన అంటాం అట్లా. అంతే. ఈ టాంగి శాంక్చురీ కోహిమా నాగాలాండ్. పెరియార్ శాంక్చురీ ఇడుక్కి కేరళ. పెరియార్ అంటే మనకి మ్యాక్సిమం గుర్తుంటుంది, ఎందుకంటే అవి కేరళ పదాలు ఇవి. పెరియార్ అనేది మనకి ఇట్లా ఇవి కథకళి ఇట్లాంటి కొన్ని, కథకళి కాదు, కొన్ని పదాలు ఉంటాయి మనకి. ఈ పదాలను చూసి మనం ఇవి కేరళ పదాలను గుర్తుపడతాం. పెరియార్ వాళ్ళ లాంగ్వేజ్ భాషలు ఇవి. పెరియార్ శాంక్చురీ అంటే ఇడుక్కి కేరళ. ఇక్కడ మనకి పెరియార్ శాంక్చురీ ఇడుక్కి కేరళ ఉంది కాబట్టి మనం ఇక్కడ పే ఉంది కాబట్టి పెన్లీ అనుకోండి. ఇక్కడ ఇడుక్కి ఉంది కాబట్టి మనకి మొదలు డో ఉంది. పెన్లీ, ఇడుక్కి. పెన్లీ అంటే మనకి ఏ గుర్తుంటది, డానే పాము కూడా కాబట్టి మనకి పెన్లీ. ఇడుక్కి మళ్ళీ మనకి పెన్లీ అంటే మనకి లా వస్తుంది కాబట్టి ఇక్కడ
లాస్ట్ లో కేరళ లా ఉంది. ఇక్కడ సింపుల్ గా ఈ విధంగా ఒక 2-3 టైమ్స్ వస్తే మ్యాక్సిమం మీకు ఈ వీడియో బాగా గుర్తుంటుంది, ఆన్సర్ చేస్తారు. ఇక్కడ కవ్వాల్ శాంక్చురీ ఆదిలాబాద్ తెలంగాణ. ఇది చూస్తే మనకి జిబ్బరస్ లో హాది చూస్తాం. హాది మనకి కవకవ నవ్విపిస్తూ ఉంటాడు కాబట్టి కవ్వాల్ శాంక్చురీ ఆదిలాబాద్. మన తెలుగు వ్యక్తి కాబట్టి తెలంగాణ. ఇక్కడ పంచు మర్హి శాంక్చురీ మధ్యప్రదేశ్. మనం మాట్లాడేటప్పుడు మధ్యలో వచ్చి ఎవరైనా మాట్లాడితే అంటే అది ఒక పంచ్ అనుకోండి. మనకి పంచ్ వచ్చి మాట్లాడితే మనం మధ్య నుంచి వెళ్ళిపోతాం. ఇదేం రాయటం మాట్లాడుతున్నాం మధ్యలోనే, ఇంకా మ్యాటర్ ఉన్న మధ్యలోనే వాడు అంతా పంచులు వేస్తుంటే మనం మధ్యలోనే పోతాం అనమాట. లేదంటే వాడు పంచు కొడితే మనం మధ్యలోనే పారిపోతాం. అతను లాస్ట్ వరకు ఉండకుండా ఇప్పుడు మనకి పంచ్ కొడితే మధ్యలో పారిపోతాం. కాబట్టి పంచ్ అంటే పంచమర్హి, మధ్య అంటే మధ్యప్రదేశ్. గరం పానీ శాంక్చురీ అస్సాం. మీకు ఇష్టమైన అమ్మనోళ్ళు ఏదో హత్తనో, మ్యాక్సిమం ఆడవాళ్ళు చేస్తారు టీ కాబట్టి గరం టీ అమ్మ చేసింది, గరం టీ అత్త చేసింది, గరం టీ అమ్మ చేసింది కాబట్టి అస్సాం. గరం పానీ అస్సాం. నందప్ప శాంక్చురీ అరుణాచల్ ప్రదేశ్. అయితే ఇక మీకు సింపుల్ చెప్తాను, పెట్టుకోండి. మీరు బద్రీ మూవీ చూసింటే బద్రీ మూవీలో హీరో పవన్ కళ్యాణ్, అదేవిధంగా విలన్ అయితే మనకి పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. వాళ్ళ అన్నయ్య ప్రకాష్ రాజ్ ఉంటాడు. ఆ ప్రకాష్ రాజ్ పేరు ఏం పేరు ఉంటుంది? నంద వచ్చేసి పవన్ కళ్యాణ్తో నా చెల్లిని ఇష్టపడతాడు, నా చెల్లి వెంట పడద్దు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు నంద అయితే ఏంది, నువ్వు ఎవడితే నాకేంది, ఆయన బద్రీ నా అనేసి చెల్ బే చెల్ అని చెప్తాడు. అంటే అక్కడ నుంచి వెళ్ళిపో అన్నట్టునే తను పంచులు వేస్తాడు అనమాట. అంటే ఇంకా ఉద్దేశంలో చెల్ అన్నట్టు కదా, నంద మీద పవన్ కళ్యాణ్ కౌంటర్ వేస్తూ చెల్ అంటాడు. అందుకే నందప్ప శాంక్చురీ అరుణాచల్ ప్రదేశ్. అంటే ఇట్లా మనకి తెలిసినట్లు ఇవి బాగా గుర్తుడు అనమాట. మీరు అసలు మ్యాక్సిమం, ఎందుకంటే మూవీస్ కాబట్టి అసలు మ్యాక్సిమం మర్చిపోం. అంతే, నంద బద్రిలో చెల్ అని ప్రకాష్కు ఆరంభిస్తాడు. అంతే, నంద కనిపిస్తే వీడు మంచి చెల్ కనిపిస్తుంది కథం ఆప్షన్ లో నా అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ గౌతమ బుద్ధ శాంక్చురీ గాయా అండ్ బీహార్. అయితే మనకి ఇక్కడ మనము గౌతమ బుద్ధ శతకర్ణి సినిమా చూసింటాం. అయితే ఇట్లా గుర్తుపెట్టుకోండి, గౌతమ బుద్ధ బీరేసి గుర్రం నుంచి వస్తుంటే కింద పడ్డాడు, గాయాలు అయ్యాయి. బీరు అంటే బీహార్ వేసుకోండి, గాయాలు అంటే గాయ వేసుకోండి. గౌతమ బుద్ధ అంటే గౌతమ బుద్ధ బీరేసుకొని వస్తుంటే గుర్రం నుంచి కింద పడ్డాడు, గాయాలు అయ్యాయి. అంతే. ఇక్కడ డాట్మా శాంక్చురీ సింగ్బం బీహార్. సింగ్బం బీహార్. అయితే మనకి సిమ్ కావాలంటే డాటా కావాలంటే సిమ్ కావాలి. ఇక మనకి డాటా కావాలంటే సిమ్ కావాలి. సిమ్ ఉంది, సిమ్ డాటా కావాలంటే సిమ్ కావాలి. సిమ్ ఎక్కడ దొరుకుతుంది? బీహార్ దొరుకుతుంది. సిమ్ ఎక్కడ దొరుకుతుంది అయ్యా అంటే మనకి బీహార్ లో దొరుకుతుంది. నెక్స్ట్ బాద్రా శాంక్చురీ చిక్ మంగళూర్ కర్ణాటక. అయితే మనకి భద్రా సినిమాలో మనకి టెంపుల్ దగ్గర ఒక ఫైటింగ్ జరుగుతుంటది, ప్రకాష్ రాజ్ని అదే చంపే తప్పదు. అయితే అప్పుడు మనకి భద్రా మూవీలో రవితేజని అందరు ఒకటిసారి పట్టుకుంటారు. అప్పుడు ఎక్కడ కదలకుండా ఉంటాడు అనమాట. అప్పుడు ఏమంటారు అంటే చిక్కుకున్నాడు రా, చిక్కపోయాడు రా అంటాం. కాబట్టి భద్రా మూవీలో రవితేజని కొడుతుంటే చిక్కపోయాడు. అందుకే ఇక్కడ మంగళూరు. అది ఎక్కడ చిక్కుకున్నాడు అంటే కర్ణాటకలో చిక్కుకున్నాడు. కర్ణాటకలో రవితేజ భద్రా మూవీలో చిక్కుకున్నాడు. ఇక్కడ భద్ర శాంక్చురీ మంగళూరు కర్ణాటక.
నెక్స్ట్ ఇక ఇంకా ట్రిక్స్ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఫాస్ట్ చెప్తా. నెక్స్ట్ అచానక్ మర్ శాంక్చురీ బిలాస్పూర్ ఛత్తీస్గఢ్. అచానక్ మర్ శాంక్చురీ బిలాస్పూర్ ఛత్తీస్గఢ్. పారంబికులం శాంక్చురీ పల్ఘాట్ కేరళ. చంద్రప్రభ శాంక్చురీ వారణాసి ఉత్తరప్రదేశ్. ఇక్కడ మనకి గిర్ శాంక్చురీ, ఇది అతిపెద్ద శాంక్చురీ. ఇక్కడ గిర్ శాంక్చురీలో మనకి సింహాలు ఎక్కువగా ఉంటాయి. ఇది జూనాగఢ్ గుజరాత్. గానా పక్షి కేంద్రం భరత్పూర్ రాజస్థాన్. ఇక్కడ తుంగభద్ర శాంక్చురీ బళ్ళారి కర్ణాటక. తాన్సా శాంక్చురీ థానే మహారాష్ట్ర. దండేలి శాంక్చురీ ధార్వార్ కర్ణాటక. వేదాంత గల్ పక్షి కేంద్రం తమిళనాడు. హాజారీబాగ్ శాంక్చురీ జార్ఖండ్. మానాలి శాంక్చురీ హిమాచల్ ప్రదేశ్. మధుమలై శాంక్చురీ తమిళనాడు. సరిస్కా శాంక్చురీ రాజస్థాన్. నందిని శాంక్చురీ జమ్మూ అండ్ కాశ్మీర్. సిమ్లీపాల్ శాంక్చురీ ఒరిస్సా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మనకి శాంక్చురీలు చూసుకుంటే కోరింగా శాంక్చురీ కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య. పాతాళ శాంక్చురీ వరంగల్. కవ్వల్ శాంక్చురీ ఆదిలాబాద్. కిన్నెరసాని శాంక్చురీ ఖమ్మం. కొల్లేరు శాంక్చురీ ఏలూరు. గుండ్ల బ్రహ్మేశ్వరం శాంక్చురీ కర్నూలు ప్రకాశం జిల్లాల మధ్య. కౌండిన్య శాంక్చురీ చిత్తూరు. నేలపట్టు శాంక్చురీ నెల్లూరు. రోళ్లపాడు శాంక్చురీ కర్నూలు. బట్టమేక పక్షి కేంద్రం. నాగార్జున సాగర్ శాంక్చురీ శ్రీశైలం కర్నూలు. భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం నాగార్జున శాంక్చురీ శ్రీశైలం కర్నూలు. అయితే వీడియో చూసి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి.